ఎవ్రీవన్, మన డే 4 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. రోజుకి మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చాలా థ్రిల్లింగ్గా ఇంట్రెస్టింగ్గా మారిపోతుందండి. కారణం ఎవరో తెలుసా? టీచర్ కాదు, స్టూడెంట్స్ అయిన మీరు. మీ ఎంకరేజ్మెంట్ వల్ల, మీ ప్రోత్సాహం వల్ల మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో చాలా కొత్త విషయాలు నేను మీకు చెప్పనున్నాను. అన్నీ ముందే చెప్పేస్తే థ్రిల్లింగ్ ఉండదు కదండి. సో ఈరోజు మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో నేను మీకు 2 కొత్త విషయాలు చెప్పనున్నాను. ఫస్ట్ విషయం ఏంటంటే, టీచర్ మాట వినే స్టూడెంట్స్ అంటే టీచర్కి చాలా ఇష్టం. అవునా? నేనేం చెప్పానండి, నా ప్రతి వీడియో అయిన తర్వాత కమెంట్ సెక్షన్లో నేనేం చెప్తున్నానో దాన్ని రీప్రొడ్యూస్ చేసి నాకు టైప్ చేసి పంపించండి అన్నాను. అలా కొంతమంది మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని కమెంట్ సెక్షన్లో పంపించారు. టీచర్ అయిన నేను చాలా సంతోషంగా ఉన్నాను అది అన్ని చదివిన తర్వాత. నా మాట విన్నారు కదా. అందుకని ఫస్ట్ విషయం ఏంటంటే, ఈరోజు నా క్లాస్లో ఫేవరెట్ స్టూడెంట్స్ ఆఫ్ ద వీకును స్టార్ స్టూడెంట్ ఆఫ్ ద డే నేను అనౌన్స్ చేయనున్నాను. మొదట్లోనే చెప్పను మిత్రులారా, నా వీడియోలో ఎక్కడో అక్కడ మధ్యలో నేను చెప్తాను. సో వీడియోలో కనెక్ట్ అయి ఉండండి. అది విషయం 1. సెకండ్ విషయం ఏంటంటే, టీచర్ చెప్పిన మాట స్టూడెంట్స్ విన్నారంటే టీచరు స్టూడెంట్స్కి ఎప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తారు, అంతే కదా. అలా మీరందరు నా మాట విన్నారు కాబట్టి ఎంతో కొంత ఏదో ఒక రకంగా రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి టీచర్ చాలా హ్యాపీ. సో మీకు ఇంకొక స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంకో కొత్త విషయం, ఇంకో కొత్త భాగం నేను ఇంక్లూడ్ చేశాను. తొందరగా మీరు నేర్చేసుకోవాలి కదా, చాలా కొత్త విషయాలు నేర్చుకోవాలి కదా. టీచర్ అయినా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకనంటే మీరు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి. సో ఏంటంటే, విషయం 2లో నేను మీకు కొత్త భాగం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, కానీ ఎక్కడ చెప్తానో తెలీదు. సో కీప్ వెయిటింగ్ ఫర్ ద సస్పెన్స్. త్రూఅవుట్ దిస్ వీడియో స్టే కనెక్టెడ్ విత్ మీ. ఓకేనండి? ఈరోజు మన క్లాస్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్. మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో పార్ట్ 1 ఎప్పుడు మనకి ప్రొనౌన్సియేషన్ కదండి. ప్రొనౌన్సియేషన్ లాస్ట్ వీక్ నేనేం చెప్పాను, లాస్ట్ క్లాస్లో ఏ లెటర్ మీద చెప్పాను. ఈ వారం లెటర్ బి మీద. లెటర్ బి మీద కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. దాని మీద వచ్చే కొత్త పదాలు ఎలా పలకాలనేది నేను మీకు నేర్పిస్తాను. ఓకేనండి? సో వితౌట్ ఫర్దర్ డిలే, ఆలస్యం లేకుండా క్లాస్కి వెళ్ళిపోదాం రండి. పార్ట్ 1 ప్రొనౌన్సియేషన్ లెటర్ బి మీద. ఓకే, ఫస్ట్ చూడండి, బి అనేది చాలా ఒత్తి పలికే పదాలు. బేబీ, బేబీ, ఏఐ వస్తుంది. బేబీ. బిగ్, బిట్వీన్, బిట్వీన్. బి అనేది చాలా ఒత్తి పలుకుతున్నాం మనం. టు బీ, బీ. చూసారా ఎంత లాంగ్గా పలుకుతున్నామో. బ్యాక్, బ్యాక్. బట్, బేబీ, బేబీ కాదు, బేబీ. బిగ్, బిట్వీన్, టు బీ, బ్యాక్, బట్. నెక్స్ట్ అండి, సో ఈ పదాలు ఉన్నది ఒక సెంటెన్స్ నేను చదివి వినిపిస్తాను, నాతో పాటు మీరు చదవండి. ఐ లైక్ దిస్ baby, but I don't like that boy. I like this baby, but I don't like that boy. ఓ ఉంది కదా, బాయ్, ఆయ్. నేను చెప్పాను కదా, ఓని ఓ పలకూడదు, ఆయ్, ఆయ్ అన్నట్టుగా పలకాలి. బాయ్. ఓకే, సో ఇది ఫస్ట్ కేటగిరీ అండి. ఓకే, మీకు దీనికి మీనింగ్స్ అన్నీ మళ్ళీ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో ప్రతి పదాలకి నేను మీనింగ్స్ చెప్తాను. మనం ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ అసలు ఒక వర్డ్స్ని ఎలా పలకాలనేది నేర్పిస్తాను. ఇప్పుడు మనం బేసిక్ లెవెల్లోనే ఉన్నాం. అడ్వాన్స్డ్ లెవెల్ వెళ్ళిపోయారంటే మీకు ప్రతి పదానికి, ప్రతి సెంటెన్స్కి అర్థంతో పాటు నేను చెప్తానండి. సో దాని గురించి మీరేం వరి అవ్వద్దు, మిమ్మల్ని అంత తొందరగా నేను వదిలిపెట్టనండి. సరే, నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం. సెకండ్ కేటగిరీ, బి ఫౌండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వర్డ్స్.
బి అనే లెటరు ఒక వర్డ్స్కి మధ్యలో కనబడిందంటే దాన్ని మనం ఎలా పలుకుతాము అని చెప్తున్నారండి. చూడండి, మధ్యలో ఉందా? అబౌట్. అబౌట్, బి అనేది అబౌట్. ప్రాబబ్లీ అన్ని పలుకుతాం మనం, ప్రతి బి పలుకుతాం. ప్రాబబ్లీ, అబౌట్, ప్రాబబ్లీ. మేబీ, మేబీ. నెక్స్ట్ ఫోన్ నంబర్. ఫోన్ నంబర్, బి ఇక్కడ ఉంది చూడండి మధ్యలో. ఫోన్ నంబర్. తర్వాత పబ్లిక్, బి ఉంది మధ్యలో. పబ్లిక్. డిబేట్, ఇవన్నీ బి మధ్యలో ఉంటుంది. అలాంటి వర్డ్స్ అండి, బి మధ్యలో ఉండే కొన్ని వర్డ్స్. ఇప్పుడు ఈ సెంటెన్స్, ఇవన్నిటితో కలిపి ఒక సెంటెన్స్ రాసా నేను. దాన్ని ఎలా చదవాలో నాతో పాటు ఫస్ట్ టైం నేను చదువుతానండి, జాగ్రత్తగా గమనించండి. రెండోసారి నాతో పాటు మీరు చదవండి. ఐ యామ్ ప్రాబబ్లీ గోయింగ్ టు టీచ్ యూ అనదర్ లెసన్. నాతో పాటు చదవండి. ఐ యామ్ ప్రాబబ్లీ going to teach you another lesson. ఇది బి అనే లెటర్ వర్డ్స్ మధ్యలో ఉంటే ఎలా పలకాలనేదండి. థర్డ్ వన్, లెటర్ బి ఫౌండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్స్. ఒక వర్డ్కి బి అనేది లాస్ట్లో ఉంటే ఎలా పలుకుతామనేది. డిస్క్రైబ్. డిస్క్రైబ్, బ. చూడండి, మనం లిప్స్ చాలా గట్టిగా బిగిచ్చి పలుకుతాం అనమాట బి అనేది లాస్ట్లో ఉంటే. డిస్క్రైబ్. సూపర్బ్, చూడండి ప్రతిదీ లిప్స్ చాలా టైట్గా బిగిచ్చేస్తున్నాం. డిస్క్రైబ్, సూపర్బ్. ట్యూబ్, ఈ సైలెంట్ అయిపోతుంది అక్కడ. ట్యూబ్. సబ్అర్బ్. సబ్అర్బ్స్. ఓకే, డిస్క్రైబ్, సూపర్బ్, ట్యూబ్, క్యూబ్, సబ్అర్బ్స్. ఇవన్నీ బి అనే లెటర్ వర్డ్స్కి లాస్ట్లో ఉంటే మన లిప్స్ క్లోజ్ చేసి చాలా బిగిచ్చి ఒత్తి పలుకుతాం మనం. ఓకే, నెక్స్ట్ బి అనేది సైలెంట్ లెటర్ అయితే, బి అనేది పలకకుండా సైలెంట్గా ఉంటే అలాంటి వర్డ్స్ ఏంటి అని చూద్దాం. దీన్ని మన నార్మల్ ఇండియన్ లాంగ్వేజ్లో బాంబ్ అంటాము. ఓకే, బాంబ్ రాంగ్ అండి. బి అనేది సైలెంట్ లెటర్ అక్కడ. బాంబ్, బిఓఎం అడికే పలకాలి మనం, లాస్ట్లో ఉన్న బి పలకూడదు. కొన్ని లెటర్స్కి, కొన్ని వర్డ్స్కి బాంబ్ అంతే, బాంబ్ కాదు. ల్యాంబ్ కాదు, ల్యామ్. ల్యామ్. ఇక్కడ డిఈబిటి, డెత్, బి పలకూడదు. అప్పులు, అప్పుల్ని డెప్ అంటారు. టూమ్, బి పలకూడదు. ఇక్కడ ల్యాంబ్ ఎలాగో ఇక్కడ టూంబ్ అని పలకూడదు. టోమ్, టోమ్, బి పలకూడదు. క్లైమ్, బి పలకూడదు. క్లైమ్. సటిల్, సబ్టిల్ కాదు, సబ్ ఉంది కదా అందుకని సబ్ అనకూడదు. సటిల్, SUTLE, సటిల్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా కొన్ని వర్డ్స్కి మనకి బి సైలెంట్గా ఉంటుందన్నమాట. చాలా వర్డ్స్ చెప్పచ్చండి, కానీ అవన్నీ ఏంటంటే ఒక క్లాస్లో మొత్తం ఇవే చెప్తే మీరు చాలా స్లోగా నేర్చుకుంటారండి. నాకు అలా కాదు, నా స్టూడెంట్స్ ఎప్పుడు నాలాగే చాలా ఫాస్ట్గా నేర్చుకోవాలి. అన్నీ గ్రాడ్యువల్గా రోజు రోజుకి నేను ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క పార్ట్ పెంచుతాను నేను. అంటే ఇక్కడ 3 పార్ట్సే కదా చెప్పాను, ఒక్కొక్క పార్ట్ పెంచినప్పుడు ఇవన్నీ దాంట్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. మీరేం వరీ అవ్వద్దండి. మీ ఎంతూసియాసం నాకు ఎంతవరకు చూపిస్తున్నారో దాన్ని బట్టి మీ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ కూడా నేను డే బై డే పెంచుతాను. ఓకేనా అండి? డోంట్ వరీ, జస్ట్ సింపుల్ కొన్ని 5-6 వర్డ్సే నేను చెప్తున్నాను టు సేవ్ టైం అంతే. నెక్స్ట్ ట్రై నౌ, ఇవన్నీ కలిపి సెంటెన్స్లో రాశానండి. ఫస్ట్ నేను చదువుతాను, సెకండ్ టైం నాతో పాటు చదవండి. బిగ్ బెన్ వాస్ బిల్ట్, యూ సైలెంట్ అక్కడ, బిల్ట్. బిఫోర్ మై బర్త్డే. బిగ్, రెండోసారి నాతో పాటు చదవండి. బిగ్ బెన్ వాస్ బిల్ట్ బిఫోర్
మై బర్త్డే. ఓకేనండి. ఇక్కడ బి అనేది చాలా సింపుల్ అండి, అందుకని బి ప్రొనౌన్సియేషన్లో వచ్చే కొన్ని కేటగిరీస్ నేను చెప్పాను ఫస్ట్ పార్ట్లో. ఓకే, ఇక్కడతో ప్రొనౌన్సియేషన్ అయిపోయింది. టీచర్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఓకేనా అండి? చూద్దాం. ఈ హోంవర్క్లో ఎవరైతే కంప్లీట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తారో, నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళు స్టార్ స్టూడెంట్ ఆఫ్ ద డే అని నెక్స్ట్ క్లాస్లో నేను అనౌన్స్ చేస్తాను. ఓకేనండి. మీ హోంవర్క్ ఫర్ టుడే ఇస్ ద బిగ్ బ్యాడ్ బాంబ్ వెంట్ బూమ్ బూమ్ బూమ్. ఇక్కడ బి ఏ వర్డ్లో సైలెంట్గా ఉన్నదనేది మీ హోంవర్క్ అండి. నేను వెయిట్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ద బిగ్ బ్యాడ్ బాంబ్ వెంట్ బూమ్ బూమ్ బూమ్. ఇది మీ హోంవర్క్. ఎంతమంది నాకు టైప్ చేసి కమెంట్ పంపించిన ప్రతి వాళ్ళ నేమ్స్ నేను చెప్తానండి మీకు. డోంట్ వరీ. ఎవరైతే ఫస్ట్ 5 వచ్చే వాళ్ళు ఫస్ట్ 5 కమెంట్స్ పెడతారో వాళ్ళు స్టార్ స్టూడెంట్ ఆఫ్ ద వీక్ గా అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ 5 మిత్రులారా, 6, 7, 8 ఆపర్చునిటీ పోగొట్టుకుంటారు. ఓకేనండి. ఇది పార్ట్ 1. ఓకే, పార్ట్ 2లో నేను ఫేవరెట్ స్టూడెంట్స్ ఆఫ్ ద వీక్లో 2 పేరు చెప్పనున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే పార్ట్ 2కి వెళ్ళిపోదాం. మన ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో పార్ట్ 2 వొకాబులరీ అండి. లాస్ట్ క్లాస్లో మనం వృత్తులు ఆక్యుపేషన్ గురించి నేర్చుకున్నాం కదా, దాని కంటిన్యూయేషన్ అండి. లాస్ట్ వీక్ నేను 40 ఆక్యుపేషన్ చెప్పాను. ఈసారి 45 ఆక్యుపేషన్ చెప్తాను. నేను చాలా నిదానంగా ప్రతి వర్డ్కి మీనింగ్ చెప్తాను. మీకు కావాలంటే నేను పక్కకు జరుగుతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నేను క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈ పార్ట్ ఎండింగ్లో నా ఫేవరెట్ స్టూడెంట్స్లో 2 పేరు చెప్తానన్నమాట. సో నాతో పాటు కనెక్ట్ అయ్యి ఉండండి మిత్రులారా. రండి వొకాబులరీకి వెళ్ళిపోదాం. పార్ట్ 2 వొకాబులరీ ఆక్యుపేషన్, వృత్తుల గురించి. ఓకే, ఫస్ట్ చెఫ్. చెఫ్ అంటే వంట చేసేవాళ్ళు. వంట చేసే వాళ్ళని CHEF చెఫ్ అంటారు. చెఫ్. ఈ సైలెంట్ చూసారా? CHF చెఫ్ అని. నెక్స్ట్ కాబ్లర్. COBBLER చెప్పులు కుట్టే వాళ్ళని కాబ్లర్స్ అంటాం మనం. ఓకే ఫ్రెండ్స్, కాబ్లర్ నోట్ చేసుకోండి. నెంబర్ 3 కంపోజర్. కంపోజ్ చేసేవాళ్ళు, మ్యూజిక్ కంపోజ్ చేసేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, పోయం కంపోజ్ చేసేవాళ్ళు. కంపోజ్ అంటే ఏదైనా కొత్తగా సృష్టించడం. మోస్ట్లీ మ్యూజిక్నే కొత్తగా వీళ్ళ ప్లాన్తో వీళ్ళ ఐడియాలజీతో క్రియేట్ చేస్తారు కదా, దాన్ని కంపోజ్ చేయడం అనేది కంపోజర్. ఓకే, COMPOSER. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కోచ్ అంటే ఏదన్నా ఒక కరెక్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కోచ్, తను కోచ్ చేస్తాడు, ట్రైన్ చేస్తాడు. తన ప్లేయర్స్ని తను ట్రైన్ చేస్తాడు. అలాగే ట్రైన్ని నడిపించేవాళ్ళు తనని కూడా కోచ్ అనే అంటారనమాట. మన ట్రైన్ పట్టాలన్నీ తను గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తేనే మనకి ట్రైన్ అనేది కదులుతుంది కదా, తనని కూడా కోచ్ అనే అంటాము. ఇంకో కోచ్ ఏంటంటే గేమ్స్ ఆర్ ప్లే ఆర్ స్పోర్ట్స్ని ట్రైన్ చేసే వాళ్ళని కూడా కోచ్ అనొచ్చండి. 2 మీనింగ్ ఉన్నాయి. COACH. నెక్స్ట్ COP కాప్ అంటే ఫారిన్లో, అమెరికన్ ఇంగ్లీష్లో కాప్స్ అంటే పోలీస్ ఆఫీసర్స్ని కాప్స్ అంటారనమాట. COP పోలీస్ ఆఫీసర్స్. నెక్స్ట్ క్రిప్టోగ్రాఫర్. CRYPTOGRAPHER క్రిప్టోగ్రాఫర్ అంటే ఏదన్నా ఒక డేటా చాలా సేఫ్గా సెక్యూరిటీగా ఉండాలంటే దానికి కోడ్స్ పెట్టేసి లాక్ చేసేస్తారు, ఎవరికి కనపడకుండా. వాళ్ళని క్రిప్టోగ్రాఫర్స్ అంటామండి. ఓకే, నెక్స్ట్ కస్టడియన్. ఎవరు కస్టడీలో ఉండడం, చాలా భద్రతలో ఉండడం, వాళ్ళని కస్టడియన్స్ అంటారు.
CUSTODIAN, కస్టడియన్. డాన్సర్ మనకు తెలుసు, డాన్స్ చేసే వాళ్ళని డాన్సర్స్ అంటారు, DANCER. నెక్స్ట్ డర్మటాలజిస్ట్. డర్మా అంటేనే మనకి స్కిన్, డర్మటాల్ మన స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీ, ఇచ్చింగ్ అంటే దురదలండి, ITCHING, ఇచ్చింగ్, ఆ దురదలు రావడం లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వడం, దానికి కూడా స్కిన్ డాక్టర్ దగ్గరికే వెళ్తారు. మన స్కిన్ డాక్టర్ అని ఇంక నుంచి మనం అనకూడదు, మనం ఏమనాలంటే స్కిన్ డాక్టర్స్ని డర్మటాలజిస్ట్ అంటాం. డర్మా అంటే మీనింగ్ ఏంటండి? స్కిన్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా చూసే డాక్టర్స్ని మనం డెర్మటాలజిస్ట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ డిటెక్టివ్. ఏదన్నా కొత్త విషయాన్ని డిటెక్ట్ చేయడం, కనుక్కోవడం, వాళ్ళని డిటెక్టివ్స్ అంటాం. ఓకే, CBCID, డిటెక్టివ్స్. నెక్స్ట్ ఇన్స్ట్రక్టర్. ఇన్స్ట్రక్ట్ చేయడం, ఏదైనా ఒక విషయాన్ని బోధించడం, వాళ్ళని ఇన్స్ట్రక్టర్స్ అంటారు. INSTRUCTOR, ఇన్స్ట్రక్టర్. నెక్స్ట్ ఇన్వెంటర్. కొత్త విషయాన్ని కనుక్కునే వాళ్ళని ఇన్వెంటర్ అంటారు కదా. హూ ఇస్ ద ఇన్వెంటర్ ఆఫ్ టెలిఫోన్ అంటారు. ఫోన్ అంటే ఎవరు కనుక్కున్నారండి? అలెగ్జాండర్ గ్రహాం బెల్ అంటాం. హూ ఇస్ ద ఇన్వెంటర్? తనే కదా ఫస్ట్ కనుక్కున్నది, అందుకని తనని ఇన్వెంటర్ అంటాం. ఓకే, సో కొత్త విషయాల్ని కనుక్కునే వాళ్ళని ఇన్వెంటర్ అంటాం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్వెస్టిగేటర్. ఇన్వెస్టిగేట్ చేయడం. ఇన్వెస్టిగేట్ అంటే క్రాస్ క్వశ్చన్ చేయడం. ఏదైనా ఒక క్రిమినల్ కేసు జరిగిందంటే ఆ ప్లేస్లో ఇన్వెస్టిగేట్ చేయడం, ఎందుకని జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేట్, క్వశ్చన్స్ చేస్తారు, ఫైండ్ అవుట్ చేస్తారు, వాళ్ళని ఇన్వెస్టిగేటర్స్ అంటాము. ఇన్వెస్టిగేట్ చేయడం, కనుక్కోవడం. జైలర్ మనకు తెలుసు, మొన్న కూడా మూవీ రిలీజ్ అయింది సూపర్ స్టార్ రజనీకాంత్ది. జైలర్ అంటే జైల్లో ఉండే ఖైదీల్ని టేక్ కేర్ చేసే వాళ్ళని జైలర్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, JAILER, జైలర్. నెక్స్ట్ జెస్టర్. చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్డ్, JESTER, జెస్టర్. జెస్టర్ అంటే జోకర్ అండి. మన సర్కస్లోకి వెళ్తే మనకి క్లౌన్ పెట్టుకొని జోకర్స్ ఉంటారు కదా, వాళ్ళని జోకర్స్ అనద్దు ఇంక నుంచి మనం ఏమంటామంటే జెస్టర్స్ అంటాం. జెస్టర్, JESTER, జోకర్స్ని. నెక్స్ట్ జ్యువెల్లర్, JEWELLER. గోల్డ్, డైమండ్, సిల్వర్ ఇవన్నీ అమ్మే వాళ్ళని జ్యువెల్లర్స్ అంటారు. గోల్డ్ జ్యువెల్లర్స్, డైమండ్ జ్యువెల్లర్స్ అంటారు కదా. జ్యువెల్స్ వేరు, జ్యువెల్లర్స్ వేరు, దాన్ని అమ్మే వాళ్ళని జ్యువెల్లర్స్ అంటామండి. నెక్స్ట్ జర్నలిస్ట్, JOURNALIST, జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటే మనకు తెలుసు కదండి, కొత్త విషయాలు తెలుసుకొని వాళ్ళ ఓన్గా రాసి పబ్లిష్ చేస్తారనమాట, జనాలకి తెలియడానికి కోసం. అందరికీ అన్ని విషయాలు తెలియడానికి ఉండదు కదండి, అందుకని జర్నలిస్ట్ అనే వాళ్ళు చాలా ముఖ్య పాత్ర ప్లే చేస్తారనమాట. సో కొత్త విషయాలు వాళ్ళు తెలుసుకొని, అసలు యాక్చువల్గా కరెంట్ అఫైర్స్లో ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకొని మిగతా వాళ్ళకి ఏం చేస్తారంటే తెలియపరుస్తారు. ఎలా? మీడియా ద్వారా. వాళ్ళని జర్నలిస్ట్ అంటాం మనం. నెక్స్ట్ జడ్జ్, JUDGE. కోర్టులో మనకి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దాంట్లో దీంట్లో మన మూవీస్లో అంతా చూపిస్తారు కదండి, బ్లాక్ కోట్ వేసుకొని ఇలా రిబ్బన్ లాగా వేసుకొని న్యాయ దేవత పక్కన కూర్చుంటారు చూసారా, పెట్టి ఆర్డర్ 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 అంటారు, వాళ్ళని జడ్జ్ అంటాం మనం. నెక్స్ట్ ల్యాండ్ లార్డ్. ల్యాండ్ మన స్థలం, లార్డ్ ఓనర్, ల్యాండ్ ఓనర్ని ల్యాండ్ లార్డ్స్ అంటాము. ల్యాండ్ ఓనర్, ఆ స్థలం నాది బాబు అంటాం కదా, మనం ఏంటి ఎప్పుడు గొప్పగా చెప్పుకోవచ్చు మనం ల్యాండ్ లార్డ్స్ అని. ఓకే. నెక్స్ట్ కరాటే టీచర్, KARATE, టీచర్. కరాటే నేర్పించే వాళ్ళని కరాటే టీచర్ అంటాము. నెక్స్ట్ డిక్టేటర్, DICTATOR, డిక్టేటర్స్ అంటే మోస్ట్లీ కింగ్ని డిక్టేటర్ అంటారండి, ఎందుకంటే కింగ్ చెప్పిందే అందరూ వినాలి. డిక్టేషన్ మన పిల్లలకి పెడతారు కదా స్కూల్లో, డిక్టేషన్ అంటే ఏంటి? టీచర్ చెప్పిందే స్టూడెంట్స్ రాయాలి, అప్పుడే కరెక్ట్ అవుతుంది. డిక్టేషన్ తను చెప్పింది ఎదుటి వాళ్ళు చేస్తే దాన్ని చేసేలాగా
చేయగలిగిన వాళ్ళనే డిక్టేటర్స్ అంటాము. మోస్ట్లీ ఎవరు టీచర్స్ని అలా అనొచ్చు, బాస్ని అనొచ్చు, తర్వాత కింగ్ని అనొచ్చు, వీళ్ళందరినీ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఏదన్నా ఒకటి శాసించి దాని ద్వారా జనాల్ని కానీ వేరే వాళ్ళని తను చెప్పినట్టే నడిపించగలిగిన వాడు డిక్టేటర్ అంటారండి. ఓకే, నెక్స్ట్ డ్రైవర్ తెలుసు. డ్రైవర్ హూ డ్రైవ్స్, కార్ కానీ లారీ కానీ బస్ కానీ ఫ్లైట్ కానీ, ఎవరైనా ఫ్లైట్ అంటే అది వేరే పేరు ఉంటుంది, బట్ స్టిల్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళని డ్రైవర్ అంటాం. నెక్స్ట్ ECOLOGIST ఎకాలజిస్ట్. ఎకాలజీ అంటే మన ప్రకృతి గురించి చదివేవాళ్ళు. ప్రకృతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ప్రకృతిలో ఒక భాగానికి చెందిన వాళ్ళమే. మనం ఎక్కడి నుంచి వచ్చామండి? మంకీస్ నుంచి వచ్చామని చెప్పి డార్విన్స్ థియరీ ఉన్నది కదా. మనం కూడా మనకు ముందు తరాల వాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ వేరే దగ్గర నుంచి ఎవాల్వ్ అయ్యి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు ఏదైనా ఒక ట్రీ ఉందనంటే దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకునే వాళ్ళే ఎకాలజిస్ట్. పాత విషయాలన్నీ, పూర్వీకమైన విషయాలన్నీ తెలుసుకొని ఇప్పుడు జరిగే విషయాలకి లింక్ చేసి చెప్పే వాళ్ళే ఎకాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ ఎడిటర్ న్యూస్ పేపర్ ఏదైనా మ్యాగజైన్ ఉన్నదనుకోండి, ఆథర్ ఏం చేస్తారు? రాసేస్తారు. కానీ దాంట్లో బోల్డ్ తప్పులు ఉంటాయి, బోల్డ్ సెంటెన్స్, ఈ సెంటెన్స్ జనాలకు అవసరం లేదు, ఎందుకు దాన్ని ఇంక్లూడ్ చేశారు, దాన్ని తీసేయండి అంటారు. మోస్ట్లీ మూవీ చేసేటప్పుడు కూడా కథ రచయిత ఇన్ ద సెన్స్ కథను రాసిస్తారు. ఎడిటర్ ఏం చేస్తాడు? ఈ స్క్రీన్ ప్లే, ఈ సీన్ ఇక్కడ రాకూడదు, జనాలు యాక్సెప్ట్ చేయరని కట్ చేసేస్తారు. ఎడిట్ చేసే వాళ్ళని ఎడిటర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేటర్. ఇప్పుడు నేను ఎడ్యుకేటరే అండి, చదువుని నేర్పించే వాళ్ళందరూ ఎడ్యుకేటర్సే. ఓకే, నెక్స్ట్ ఎంపరస్. కింగ్ని ఎంపరర్ అనొచ్చు, అదే క్వీన్ అయితే ఎంపరస్, EMPRESS అనొచ్చు. నెక్స్ట్ ఎంటమాలజిస్ట్, LOGIST అంటే ఇక్కడ డెర్మటాలజిస్ట్ అన్నాను. స్కిన్ మీద వచ్చే రోగాలన్నీ తెలుసుకునే వాళ్ళు, ట్రీట్మెంట్ చేసే వాళ్ళని డెర్మటాలజిస్ట్ అన్నాం. ఇక్కడ ఎంటమో అంటే ఇన్సెక్ట్స్, పురుగుల గురించి స్టడీ చేసే వాళ్ళని ఎంటమాలజిస్ట్ అంటాము. చిన్న పురుగులు, ఎర్త్ వామ్ అవ్వచ్చు, మన కాళ్ళజెర్ర అవ్వచ్చు, మట్టిలో ఉండే పురుగు అవ్వచ్చు, ఏదన్నా పురుగుల గురించి, ఇన్సెక్ట్స్ గురించి, కాక్రోచ్ అవ్వచ్చు, ఏదన్నా కానీ పురుగుల గురించి స్టడీ చేసే వాళ్ళని ఎంటమాలజిస్ట్ అంటామండి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అనేది చాలా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటారు. మన గ్రూప్ 2లో గ్రూప్ 1 వాళ్ళందరినీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటారు. అంటే టాప్ క్యాడర్లో ఉన్న వాళ్ళని ఎగ్జిక్యూటివ్ అంటారండి. EXECUTIVE ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ ఫాల్కొనర్, FALCONER ఫాల్కొనర్ అంటే ఫాల్కొనర్ అంటే ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ఫాల్కన్స్ అంటే బర్డ్స్ గురించి. ఫాల్కన్స్ అంటే సమ్ ఆఫ్ ద బర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫాల్కన్స్, దాని గురించి స్టడీ చేసే వాళ్ళని ఫాల్కొనర్ అంటారు. నెక్స్ట్ ఫైనాన్షియర్ చూసారా తేడా మీకు? మనం అది నౌన్గా చెప్పేటప్పుడు ఫైనాన్స్ అంటాము, అడ్జెక్టివ్గా చెప్పేటప్పుడు ఫినాన్షియర్ అంటాం. మనం మనీ గురించి చూసుకునే వాళ్ళు, ఓకే, మనీ గురించి కంప్లీట్ అది తీసుకోవడం అవని ఇవ్వడం అవని ఏదైనా కానీ మనకి ఫినాన్షియర్స్ అంటాం. మనీ గురించి టేక్ కేర్ చేసే వాళ్ళని ఫినాన్షియర్ అంటాం. నెక్స్ట్ ల్యాండ్స్కేపర్, ల్యాండ్ అంటే పొలం, ఇన్ ద సెన్స్ ల్యాండ్ అంటే నేల, స్కేపర్స్ అంటే గార్డెన్. ఒక నేల ఎంటీ ల్యాండ్ ఉందంటే దాంట్లో ఎంత బ్యూటిఫుల్గా గార్డెన్ని మనం ఏర్పరచుకోవచ్చు అనే వాళ్ళని, గార్డెన్ని ఏర్పరిచే వాళ్ళని ల్యాండ్స్కేపర్స్ అంటాము. నెక్స్ట్ లాండ్రీ పని చేసే, బట్టలు ఉతికి ఇచ్చే వాళ్ళు, చాకలి, వాళ్ళని ఏమంటాం? మన తెలుగులో చాకలి అంటాము, కానీ ఇంగ్లీష్లో చాలా ప్రౌడ్గా, చాలా వెరీ డిగ్నిఫైడ్ వర్డ్ ఏమంటాము? లాండ్రస్. గర్ల్స్, విమెన్, వాళ్ళని లాండ్రస్ అంటాం. ఓకే ఫ్రెండ్స్,
నెక్స్ట్ లాయర్ తెలుసు మనకి, ఇక్కడ జడ్జి చూసాము, జడ్జి పైన కూర్చుంటారు. ఎవరు వాదిస్తారండి? ఇటు ఇటు వీళ్ళకి ఇద్దరు ఆపోజిట్ ఆపోనెంట్స్ ఉన్నారంటే వీళ్ళ తరపున ఒక లాయర్, వీళ్ళ తరపున ఒక డిఫెన్స్ లాయర్ ఉంటారు కదా, వీళ్ళు లాయరే వాదిస్తారనమాట. ఇది కాదు, ఇది నా క్లయింట్ ఏ తప్పు చేయలేదు అని వాదిస్తారు కదా, వాళ్ళని లాయర్ అంటాము. LAWYER. నెక్స్ట్ లెక్చరర్ స్కూల్లో టీచ్ చేసే వాళ్ళని టీచర్ అంటాం. లెక్చరర్ అంటే ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వీళ్ళకి చెప్పే వాళ్ళని లెక్చరర్స్ అంటాం. నెక్స్ట్ లైబ్రరీ అంటే ఏంటండి? బుక్స్ అన్ని ర్యాక్లో పెట్టేసి ఉంటుంది కదా, గ్రూప్ ఆఫ్ బుక్స్, అన్ని రకాల సబ్జెక్ట్స్, అన్ని రకాల జర్నల్స్, అన్ని రకాల మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, బుక్స్ అన్నీ ఉండే ప్లేస్ని లైబ్రరీ అంటాం. ఆ లైబ్రరీలో ఏ బుక్ ఏ ర్యాక్లో ఎక్కడ ఉంది, ఎన్ని లెసన్స్ వరకు ఉన్నాయి, మీరు ఇక్కడికి వెళ్తే డైరెక్ట్గా ఇక్కడ నుంచి లైబ్రరీలో ఈ ర్యాక్లో ఈ ఆర్డర్లో బుక్ ఉన్నది అని లైబ్రరీయన్కి ఒకటే తెలుస్తుంది. సో ఎవరైతే లైబ్రరీని టేక్ కేర్ చేస్తారో వాళ్ళని లైబ్రరీయన్ అంటాము. నెక్స్ట్ ఫిషర్మ్యాన్, చేపలు పట్టే వాళ్ళని ఫిషర్మ్యాన్ అంటాము. నెక్స్ట్ ఫ్లూట్ వాయించే వాళ్ళని ఫ్లూటిస్ట్ అంటాం. నెక్స్ట్ ఫుట్బాల్ ఆడే వాళ్ళని ఫుట్బాల్ ప్లేయర్స్ అంటాం. నెక్స్ట్ గార్బేజ్ మ్యాన్ గార్బేజ్ అంటే చెత్త కలెక్ట్ చేసాము. మార్నింగ్ మనం డస్ట్బిన్ బయట పెట్టామని అంటే వచ్చి మన గవర్నమెంట్ మున్సిపాలిటీ నుంచి వచ్చి మన చెత్త కలెక్ట్ చేసుకొని వెళ్తారు కదండి, చెత్తని ఏమంటాము ఇంగ్లీష్లో? గార్బేజ్ అంటాము. అది కలెక్ట్ చేసే వాళ్ళని గార్బేజ్ మ్యాన్ అంటాము. నెక్స్ట్ జియాలజిస్ట్ అంటే GEOLOGIST. జియాలజిస్ట్ అంటే జియాలజీ అంటే స్టడీ అబౌట్ ఎర్త్ గురించి, భూమి గురించి చదివే వాళ్ళని ఆ స్టడీని జియాలజీ అంటాం. అది చదివే వాళ్ళని జియాలజిస్ట్ అంటాం. అంటే భూమి గురించి మనం ఏం తెలుసుకుంటామండి? ఎర్త్ క్వేక్ ఎప్పుడు, భూకంపం ఎప్పుడు వస్తుంది, సునామీ ఎప్పుడు వస్తుంది, ఎంత వేడెక్కిపోయింది, ఎర్త్ టెంపరేచర్ ఏంటి, ఎంత డ్రైగా ఉంది, వాటర్ టెంపరేచర్ ఏంటి, ప్రతి ఒక్కటి భూమికి సంబంధించిన అన్ని తెలుసుకునే వాళ్ళే జియాలజిస్ట్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రాచర్, GROCER, గ్రాసర్ అంటే మన సరుకులు అమ్మే వాళ్ళు, షాప్లో మనకి సరుకులు అమ్మే వాళ్ళని గ్రాసర్స్ అంటాం. అది వెజిటబుల్స్ అవని ఏదైనా కానీ, వెజిటబుల్స్ అవని మన నార్మల్ ప్రొవిజన్స్ అవని ఏదైనా కానీ వాళ్ళని గ్రాసర్స్ అంటాం. నెక్స్ట్ హెయిర్ డ్రెస్సర్, మంగళ పని చేసేవాళ్ళు, హెయిర్ కటింగ్ చేసే వాళ్ళని చాలా డీసెంట్గా మన హెయిర్ డ్రెస్సర్ అంటాం. ఓకే. నెక్స్ట్ హైవే ప్యాట్రోల్, మన హైవే మీద పోలీస్ ఉంటారు కదా, ఆపేసి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఏముంది ఏంటి అని చెక్ చేస్తారు చూసారా, హైవేలో ఉండే వాళ్ళని హైవే ప్యాట్రోల్ అంటారు, పోలీస్ అన్నారు. హైవే ప్యాట్రోల్, PATROL. నెక్స్ట్ హంటర్, వేటాడే వాళ్ళని హంటర్స్ అంటారు. నెక్స్ట్ గవర్నర్, మనకి తెలుసుగా ప్రతి స్టేట్కి గవర్నర్స్ ఉంటారు కదా, చీఫ్ మినిస్టర్కి కొంచెం పైన ఉన్న వాళ్ళు, ద అబవ్ పోస్ట్, వాళ్ళని గవర్నర్స్. సో 45 ఆక్యుపేషన్ చూసాము పార్ట్ 2లో. ఓకే ఫ్రెండ్స్, నేను కొంచెం పక్కకు జరుగుతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అయిన తర్వాత నేను చెప్పాను నా ఫేవరెట్ స్టూడెంట్ లిస్టు మొత్తం 5 ఉన్నారండి, వాటిలో 2 పేరు నేను ఇప్పుడు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, పక్కకు జరుగుతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో ఈరోజు ఫేవరెట్ స్టూడెంట్స్లో ఫస్ట్ నేను అనౌన్స్ చేసే పేరు శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారు. ఎందుకంటే ప్రతి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి తను ఏం టైప్ చేయాలో తెలియదు పాపం, కానీ టైప్ చేసి ఏదో ఒక కమెంట్ రిప్లై పెడుతున్నారు. కానీ మేడం గారు నెక్స్ట్ వీక్ నుంచి నేను ఇచ్చిన హోంవర్క్ మీకు వచ్చినా రాకపోయినా టైప్ చేసి పంపించండి. సో నా ఫేవరెట్ స్టూడెంట్లో ఫస్ట్ ఉండేది శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారు. రెండో స్టూడెంట్ ఎవరండి? డాక్టర్ జాన్ బాలకృష్ణ గారు. ఎందుకనంటే తను ఫస్ట్ క్లాస్ నుంచి కరెక్ట్గా ఫాలో అవుతూ వస్తున్నారండి. నాకు ఐ రియలీ అప్రిషియేట్ దీస్ 2 people ఫార్ ఫాలోయింగ్ మీ అండ్ దెన్ సెండింగ్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్.
కానీ ఈ 2 స్టూడెంట్స్ కూడా నాకు నెక్స్ట్ వీక్ నుంచి నేను ఇచ్చిన హోంవర్క్ కరెక్ట్గా మీరు కంప్లీట్ చేశారంటే ఫేవరెట్ స్టూడెంట్ లిస్ట్లోంచి స్టార్ స్టూడెంట్గా మిమ్మల్ని ప్రమోట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇద్దరి పేరే చెప్పానండి. నా థర్డ్ పార్ట్లో ఇంకో ఇద్దరి పేరు చెప్తా, నేను ఇంకో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు పేరు చెప్తా నేను. సో వెయిట్ ఫర్ ద థర్డ్ పార్ట్. లెట్స్ గో. నెక్స్ట్ అండి, పార్ట్ 3 డైలీ యూసేజ్ సెంటెన్సెస్. లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడ ఆపామండి? బ్రేక్ఫాస్ట్తో ఆపాము కదా. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏంటి? మన పనులలోకి మనం వెళ్ళిపోవడం కదండి. రండి అది చూద్దాం. దాని కంటిన్యూయేషన్. బ్రేక్ఫాస్ట్ తర్వాత మన రోజు కార్యక్రమాలు అంటే డైలీ యాక్టివిటీస్లో కొన్ని నేను ఈరోజు చెప్తాను. డైలీ యూసేజ్ సెంటెన్సెస్. రండి. నౌ ఇప్పుడు ఐ యామ్ డన్ విత్ మై బ్రేక్ఫాస్ట్. ఐ యామ్ డన్ విత్ మై బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అని అర్థం. ఐ యామ్ డన్ అంటే అయిపోయింది, కంప్లీటెడ్, నేను దాన్ని పూర్తి చేసేసాను అని అర్థం. నౌ ఐ యామ్ డన్ విత్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ ఐ వాంట్ టు గో టు వర్క్. నేను నా ఉద్యోగానికి వర్క్కి వెళ్ళబోతున్నాను. ఓకే, అదే అండి ఫస్ట్ వన్. నెక్స్ట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఫస్ట్ చేయాల్సినది ఎప్పుడు ఫస్టే చెయ్యాలి. దాన్ని ఒక ఫ్రేజ్, PHRASE ఫ్రేజ్ అంటారండి. ఇప్పుడు ఇది కంప్లీట్, ఇప్పుడు ఇక్కడ నుంచి చూసారంటే ఇది ఫుల్ సెంటెన్స్ అంటా నేను. అంటే కంప్లీట్గా అన్నీ ఉన్నాయి, ఆ మీనింగ్ కంప్లీట్ అయింది. ఫ్రేజ్ అంటే సగమే ఉంది, సెంటెన్స్లో సగాన్ని ఫ్రేజ్ అంటాం మనం. PHRASE అంటే మీనింగ్ ఉంటుంది కానీ పూర్తి మీనింగ్ ఉండదు, దాన్ని ఫ్రేజ్ అంటాము. సో ఇక్కడ మీకు ఫస్ట్ కొత్త విషయం నేర్చుకునేది ఏంటంటే ఈరోజు ఫ్రేజ్ని నేర్చుకున్నారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఫస్ట్ చేయాల్సిన పనులు ఫస్టే చెయ్యాలి అని అర్థం దానికి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏం చేయాలండి? ఉద్యోగానికి వెళ్ళాలంటే ఐ విల్ గెట్ డ్రెస్డ్ అప్. నేను నీట్గా ఇంట్లో మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, ఆ డ్రెస్ వేసుకొని అలాగే ఆఫీస్కి వెళ్ళిపోలేము కదా. అందుకని ఐ హ్యావ్ టు చాలా ప్రొఫెషనల్గా డ్రెస్ చేసుకోవాలి మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఏ టైప్ ఆఫ్ జాబ్ అయినా కూడా కదా. సో ఐ విల్ గెట్ డ్రెస్డ్ అండ్ ఐ విల్ గ్రాబ్. కొత్త పదం అండి చూడండి, GRAB. గ్రాబ్ మై కార్ కీస్. గ్రాబ్ అంటే అలా లబక్కని పట్టుకోవడం, దాన్ని బ్యూటిఫుల్గా గ్రాబ్ అంటారు. గ్రాబ్ అంటే చిన్నగా. ఐ విల్ టేక్ అంటే చాలా నిదానంగా స్లో మోషన్లో తీయడాన్ని టేక్ అంటారండి. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్, టెక్నాలజీ చాలా బాగా ఫాస్ట్గా జరిగిపోయే కాలంలో మనకి టైం లేదు, నిదానమే ప్రధానానికి టైం లేదు. సో ఏం చేస్తాము? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తినేసాము, అంతా అయిపోయింది, డ్రెస్ చేసుకున్నాం, ఇంకా ఫాస్ట్గా కార్లో అయితే ట్రాఫిక్, అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్లో, మీకు తెలుసు కదా. నా చాలా స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్ నుంచి మెసేజ్ పెడుతున్నారు, మీకు తెలుసు ఎంత ట్రాఫిక్ ఉంటుందని. అందుకని ఆ తొందర అండి, ఆ తొందరని ఏమంటాం మనం? గ్రాబ్. గ్రాబ్ అంటే అలా లబక్కని పట్టుకోవడం. గ్రాబ్, GRAB. గ్రాబ్ మై కార్ కీస్. ఓకే, నెక్స్ట్ కార్ కీస్ అయిపోయింది. తర్వాత ఏంటి? ఫస్ట్ స్టెప్ ఈజ్ టు గెట్ ఇన్ టు. కార్ కీస్ తీసుకుంటే సరిపోయిందా? కార్ డోర్ తెరవగానే నేను ముందు లోపలికి వెళ్ళాలిగా, మీరు ముందు లోపలికి వెళ్ళాలిగా. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ టు గెట్ ఇన్ టు ద కార్. గెట్ ఇన్ టు అంటే కార్ లోపలికి, ఇన్ ద కార్ అంటే కార్లో, అంతే. కారు లోపలికి వెళ్ళి కూర్చోడాన్ని ఇంటూ అంటారు. ఫస్ట్ స్టెప్ ఈజ్ టు గెట్ ఇన్ టు ద కార్ అండ్ నేను ఇక్కడ బ్లూలో రాసినవన్నీ కొత్త పదాలండి. ఫాసన్ యోర్ సీట్ బెల్ట్. ఫాస్టెన్, FAST ఫాస్టే, కానీ FASTEN ఫాసన్ యోర్ సీట్ బెల్ట్. మనం ఫ్లైట్ ఎక్కామని అంటే అక్కడ ముందు ఎయిర్ హోస్టెస్ నుంచొని ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ ఇన్ ద బిగినింగ్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కదండి. మనం ఏం చెప్తారు? ఫాసన్ యువర్ సీట్ బెల్ట్ అంటారు. అంటే ఏంటి? సీట్ బెల్ట్ని మనం వేసుకొని ఇలా బిగిచ్చేదాన్ని ఫాసన్ అంటారండి. ఓకే, ఇటు నుంచి వచ్చేదాన్ని తీసుకొని మనం బిగిచ్చేదాన్ని ఫాసన్ అంటాం. ఫాసన్ యువర్ సీట్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, కొత్త నేర్చుకున్నారు చూడండి. గ్రాబ్ ఒకటి నేర్చుకున్నారు, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఒకటి నేర్చుకున్నారు,
ఫాసన్ యువర్ సీట్ బెల్ట్ ఒకటి నేర్చుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, సీట్ బెల్ట్ బిగిచ్చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి? బిఫోర్ ఐ స్టార్ట్ మై కార్, నేను కార్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి? నేను ఐ మస్ట్ రిలీజ్ ద బ్రేక్. బ్రేక్ అలాగే ఉండిపోతే కార్ ముందు మూవ్ అవ్వదండి. సో బ్రేక్ని రిలీజ్ చేయాలి. ఫస్ట్ ఐ మస్ట్ రిలీజ్ ద హ్యాండ్ బ్రేక్. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ నోట్ చేయండి, BRAKE. బ్రేక్ అంటే మనకి మూవీ మధ్యలో బ్రేక్ ఇస్తాడు కదా, స్కూల్స్లో కాలేజెస్లో మార్నింగ్ బ్రేక్ ఉంటుంది, అది BREAK. ఏదన్నా అంటే పగలగొట్టడాన్ని బ్రేక్ అంటారండి. ఇక్కడ BRAKE బ్రేక్, మన బండిల్లో ఉండేదాన్ని బ్రేక్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, స్పెల్లింగ్ చూసుకోండి. ఇది రిలీజ్ ద హ్యాండ్ బ్రేక్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 5th వన్, ఎవ్రీ టైమ్ ఐ డ్రైవ్ విత్ మై మామ్. మామ్ అంటే అమ్మని చాలా ముద్దుగా మనము మన అమ్మని అమ్మ, అమ్మి, ఏంటి బోల్ రకాలుగా పిలుచుకుంటామండి. కానీ ఇంగ్లీష్లో కూడా చాలా ముద్దుగా పిలవచ్చండి మనని. మామ్, డాడ్ అంటారు కదా. సో ఎవ్రీ టైమ్ ఐ డ్రైవ్ విత్ మై మామ్. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాతో పాటు అమ్మ ఉన్నారంటే అమ్మ కూడా ఆఫీస్కి వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ అలా అనుకోండి, ఐ డ్రైవ్ విత్ మై మామ్. ఇఫ్ ఐ స్పీడ్ అప్ లిటిల్, చూడండి మై డియర్ ఫ్రెండ్స్, స్పీడ్ అప్ లిటిల్, నేను కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే, పెంచుతే, కొంచెంగా, లిటిల్ అంటే కొంచెంగా, స్పీడ్ అప్, స్పీడ్ అంటే స్పీడ్, అప్ అంటే పెంచడం, స్పీడ్ అప్ లిటిల్. షీ వుడ్, షీ వుడ్, వుడ్ అంటే ఏమంటారు? ఫ్యూచర్ టెన్స్. అంటే నార్మల్గా జరిగే విషయాల్ని మనం ఎప్పుడో జరిగిన విషయాలకి వుడ్ యూజ్ చేయరండి మనం. వుడ్ అంటే అంటే ఎప్పుడు జరిగే విషయాలు. షీ వుడ్ సే, ఏం చెప్తారు? స్లో డౌన్, స్లో, తగ్గించు. పెద్దవాళ్ళు ఎప్పుడు అదే అంటారు కదండి, బైక్ నడిపినా కార్ నడిపినా ఫాస్ట్గా వెళ్ళవాక అని చెప్తూ ఉంటారు. వాళ్ళ భయం వాళ్ళది కదా. స్లో డౌన్. తర్వాత ఏంటి, ఇంకో కొత్త ఇడియం మీరు నేర్చుకుంటారు. ఇక్కడ ఫ్రేస్ నేర్పించాను, PHRASE, ఫ్రేస్ అంటే సెంటెన్స్లో సగం ఫ్రేస్ అంటారు, మీనింగ్ ఉంటుంది కానీ పూర్తి మీనింగ్ ఉండదు. ఇక్కడ కొత్త ఇడియం నేర్పిస్తున్నా, IDIOM, ఇడియం. ఇంగ్లీష్లో ఇడియం, IDIOM అంటే దాంట్లో లోతు అర్థం ఉంటుంది. అది ఏంటి ఆ లోతు అర్థం? బెటర్ లేట్ దాన్ నెవర్. బెటర్ లేట్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్గా అయినా వెళ్ళొచ్చు మనం. అందుకోసమని ఫాస్ట్గా టైంకి రీచ్ అవ్వాలని ఫాస్ట్గా వెళ్ళిపోతే మనం ఆఫీస్కి వెళ్ళమండి కదా, యాక్సిడెంట్ అయ్యి ఎక్కడికో హాస్పిటల్కి వెళ్తాం. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే లేట్గా అయినా వెళ్ళు, ఒక 5-10 నిమిషాలు. బెటర్ లేట్, లేట్గా వెళ్ళడం బెటరు దాన్, దేనికంటే? నెవర్, అసలు వెళ్ళకుండా ఉంటాం. మనం ఎప్పుడు వెళ్ళకుండా ఉంటాం? మనం ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళకుండా ఉంటాం? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళలేము, అంతే కదా. హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాం? ఫాస్ట్గా నడిపినందువల్ల. ఓకే, అది ఈ ప్రావర్బ్కి, ఐ మీన్ ఈ ఇడియంకి మీనింగ్ అండి. బెటర్ లేట్ దాన్ నెవర్. అసలు వెళ్ళకుండా ఉండేదానికంటే ఏదో కొంచెం లేట్గా వెళ్ళడమే గుడ్డి కంటే మెల్ల నయం కదండి, అది దాని అర్థం. బెటర్ లేట్ దాన్ నెవర్. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ కార్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ కార్ దెన్ నో వరీస్. నీకు కారే లేకపోతే సమస్యే లేదు. ఆ సమస్యే లేని దాన్ని ఇంగ్లీష్లో ఎలా అంటాం మనం? నో వరీస్. నో వరీస్, అసలు బాధే లేదు. యూ క్యాన్ టేక్ అ టాక్సీ, టాక్సీ తీసుకోవచ్చు. ఉబర్ వచ్చినాయి కదా. ద బస్, బస్లో వెళ్ళచ్చు. లేతే ద సబ్వే, సబ్వే ట్రైన్స్, అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయి కదా. సబ్వే అంటే అండర్ గ్రౌండ్ ట్రైన్స్, దాన్ని ఇంగ్లీష్లో సబ్వే అంటారు. ఎలాగైనా ఆఫీస్కి వెళ్ళచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్, ఆఫీస్కి ఏదో ఒక రకంగా వెహికల్ తీసుకొని వెళ్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ గివ్ మై, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ శాతం, మోస్ట్ అంటే ఎక్కువ, టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ శాతం. ఐ గివ్ మై మామ్, నేను మా అమ్మకి రైడ్, నా పక్కన లిఫ్ట్ ఇస్తాను అంటే కూర్చోపెట్టుకొని నేను మా అమ్మని తీసుకెళ్తాను అని అర్థం. రైడ్. టు వర్క్ అంటే వర్క్ అంటే పని చేస్తాను కాదు, ఆఫీస్ని దాన్ని ఇంగ్లీష్లో అలా చెప్తున్నారు. ఆఫీస్ అని చెప్పకుండా టు వర్క్ అని చెప్తున్నారు.
అండ్ ఐ విల్ డ్రాప్ హర్, నేను అక్కడ తనని డ్రాప్ చేస్తాను. ఎక్కడ? ఆఫ్, ఐ విల్ డ్రాప్ హర్ ఆఫ్ అట్ ది ఆఫీస్, ఆఫీస్లో నేను తనని డ్రాప్ చేస్తున్నాను అని చెప్పి అయిందనమాట. ఓకే, లాస్ట్ క్లాస్లో బ్రేక్ఫాస్ట్తో ముగిచ్చాము. ఈ క్లాస్లో ఆఫీస్కి వెళ్ళేంత వరకు ముగిచ్చాను. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఆ డైలీ యూసేజ్ సెంటెన్సెస్ కంటిన్యూ చేస్తానండి. ఓకే, మన థర్డ్ పార్ట్ కూడా ఈరోజు పూర్తయింది కదా. ఫోర్త్ పార్ట్, కొత్త పార్ట్, మీ అందరి రెస్పాన్స్ని చూసి నేను చాలా ఎక్సైట్ అయిపోయి మీకు ఇంకో కొత్త పార్ట్ ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను కదా. ఆ పార్ట్కి వెళ్ళే ముందు మీకు నా ఫేవరెట్ స్టూడెంట్స్లో ఇంకో ముగ్గురు పేరు చెప్తాను నేను. నెంబర్ 1 ఉమా గారు. ఓకే, మతిరా నుంచి నాకు మెసేజ్ పెట్టారండి. నేను చెప్పిన ఫస్ట్ క్లాస్లో నేను హౌ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని చెప్పిన దాన్ని ఎగ్జాక్ట్గా చాలా బ్యూటిఫుల్గా టైప్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టారండి. సో ఫేవరెట్ స్టూడెంట్లో ఉమా గారు ఒకటి. రెండోది దిలీప్ కుమార్ గారు, తను కూడా హైదరాబాదేనండి. హైదరాబాద్లోంచే అది కమెంట్ చేశారు, తను కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో ఫేవరెట్ స్టూడెంట్లో దిలీప్ కుమార్ గారు. తర్వాత రాజు గారు ఫ్రమ్ హైదరాబాద్. వీళ్ళ ముగ్గురు ఫేవరెట్. సో టోటలీ 5 స్టూడెంట్స్ ఈ వారం నా ఫేవరెట్ స్టూడెంట్స్. ఇక్కడితో అయిపోలేదండి, ఇంకా స్టార్ స్టూడెంట్ ఆఫ్ ద వీక్ ఎవరో మీకు నేను చెప్పాలి కదా. మన క్లాస్ ఎండింగ్లో పార్ట్ 4 కూడా అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను. పార్ట్ 4 కొత్త విషయం, కొత్త పార్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో వెయిట్ చేయండి స్టార్ స్టూడెంట్ ఆఫ్ ద వీక్ కోసం. పార్ట్ 4 అందరూ వెయిట్ చేస్తున్న పార్ట్ 4 ఏంటంటే న్యూ సెంటెన్స్ ఆఫ్ ద డే. కొత్త విషయం నేర్పించనున్నానని చెప్పాను కదండి. మనం అందరం ఎవరికన్నా బర్త్డే వస్తే ఎలా విష్ చేస్తాం? హ్యాపీ బర్త్డే అంటాము. నేను ఎప్పుడు ఏం చెప్తూ ఉంటానండి, మనని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పాను కదా. అలా హ్యాపీ బర్త్డే అనేది నా స్టూడెంట్స్ అయిన మీరు ఇంక నుంచి వదిలేసేయండి. ఇంక నుంచి ఎవరికి బర్త్డే వచ్చినా హ్యాపీ బర్త్డే చెప్పొద్దండి. నేను 10 న్యూ సెంటెన్సెస్ నేర్పిస్తాను. దాంట్లో ఫస్ట్ 3 ఈరోజు క్లాస్లో చెప్తానండి. హ్యాపీ బర్త్డే వదిలేసేయండి. ఇంకా మనం ఎలా చెప్పాలంటే హ్యాపీ బర్త్డే దాన్ని 10 రకాలుగా నేను నేర్పిస్తాను మీకు. దాంట్లో ఫస్ట్ 3 నేను మీకు ఈరోజు చెప్తాను. ఫస్ట్ సెంటెన్స్ హ్యాపీ బర్త్డే ఎలా చెప్పాలని. చియర్స్ టు యువర్ పర్సనల్ న్యూ ఇయర్. చియర్స్ అంటే ఇలా చియర్స్ కొట్టుకుంటాం కదండి, చాలా సంతోషకరమైన విషయం. చియర్స్ టు యువర్, నీ పర్సనల్ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అంటే జనరల్గా అందరికీ న్యూ ఇయర్, కానీ మన పర్సనల్గా నాకు కొత్త సంవత్సరం బిగిన్ అవుతుంది కదా, అందుకని చియర్స్ టు యువర్ పర్సనల్ న్యూ ఇయర్. అది హ్యాపీ బర్త్డే అని ఇంక నుంచి చెప్పొద్దండి. బర్త్డే అంటేనే హ్యాపీ, దాన్ని మళ్ళీ మనం చెప్పడం ఎందుకు? వద్దు. నెక్స్ట్ సెకండ్ ఇంకా బాగా ఎలా చెప్తారు? మే యువర్ కేక్. బర్త్డే అంటేనే కేక్ ఉంటుంది తెలుసు కదా. మే యువర్ కేక్ బీ స్వీట్. నీ కేక్ స్వీట్గా ఉండంటే నువ్వు తినే కేక్ స్వీట్ అనా? కాదు. మన లైఫ్, మన ఈ సంవత్సరం మొత్తం ఎంత తీపి గుర్తులతో అన్ని మంచి విషయాలే జరగాలనేది మనం వాళ్ళని అలా బ్లెస్ చేస్తున్నామండి. మే యువర్ కేక్ బీ స్వీట్ అండ్ లైఫ్ స్వీటర్. సో నీకు జరిగే సంఘటనలు అన్నీ అంత స్వీట్గా ఉంటే నీ లైఫ్ ఎలా ఉంటుంది? స్వీటర్గా ఉంటుంది అని మనం వాళ్ళని విష్ చేస్తున్నాం. థర్డ్ వన్, చియర్స్. అగైన్ మళ్ళీ చియర్స్ టు అనదర్ ట్రిప్ అరౌండ్ ద సన్. ఇప్పుడు ఒక సంవత్సరం రావాలంటే భూమి ఎవరి చుట్టూరా వెళ్ళాలండి? సన్ చుట్టూరా వెళ్ళాల్సిందే కదా. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి. చియర్స్. ఇంకో సంవత్సరం మన ఎర్త్ కొత్త సంవత్సరం వస్తుందని అంటే ఎర్త్ ఒక రౌండ్ తిరిగి వచ్చినట్టే అర్థం కదా, అప్పుడే కదా మనకి బర్త్డే వస్తుంది. దాన్ని చియర్స్ టు అనదర్ ట్రిప్ అరౌండ్ ద సన్ అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డేని ఈ 3 రకాలుగా చెప్తున్నాము. ఓకే, ఇప్పుడు అందరూ వెయిట్ చేసిన మన ఈ క్లాస్ ఎండ్ అవ్వబోతుందండి. స్టార్ స్టూడెంట్ ఆఫ్ ద డే అనౌన్స్ చేస్తున్నాను. ఈరోజు మన క్లాస్కి స్టార్ స్టూడెంట్ ఆఫ్ ద డే ఎవరంటే ఇద్దరు ఉన్నారండి. ఉమా గారు ఫ్రమ్ మదిరా అండ్ దిలీప్ కుమార్ గారు ఫ్రమ్
హైదరాబాద్. వీళ్ళిద్దరూ స్టార్ స్టూడెంట్ ఆఫ్ ద డే అండి. నెక్స్ట్ వీక్ నేను చెప్పిన హోంవర్క్ ఎవరెవరంతా కంప్లీట్ చేస్తారో వాళ్ళలో ది బెస్ట్ వాళ్ళని తీసి స్టార్ స్టూడెంట్ ఆఫ్ ద డే నేను అనౌన్స్ చేస్తానండి. సో మీరందరూ ఎవరు చూసే వాళ్ళందరూ హోంవర్క్ పంపించండి చూద్దాం. వాళ్ళల్లో ఫేవరెట్ స్టూడెంట్స్ కొంతమంది, స్టార్ స్టూడెంట్ ఆఫ్ ద డే కొంతమందిని అనౌన్స్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళా నెక్స్ట్ మీరిచ్చే రెస్పాన్స్ని బట్టి కొత్త కొత్త విషయాలు మళ్ళా నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో నేను మీ ఇంగ్లీష్ ట్యూటర్ని స్పోకెన్ ఇంగ్లీష్కి, స్వప్నలత. బాయ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.